హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఇప్పుడు నేను ఒక డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇట్లా ముందు 8 వరుసల దారం చుట్టు పెట్టుకున్నా. 10 నెంబర్ నీడిల్ యూస్ చేస్తున్నా. ఇట్లా పీకో చేసిన సైడ్ ఇప్పుడు లాక్ వేసుకుంటున్నా అనమాట. ఈ విధంగా లాక్ వేసుకోవాలి. తర్వాత ఇంకోసారి వేసుకుంటున్నా లాక్. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత 2, 3, 4, 5 చైన్స్ వేసుకోవాలి. ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. చీర చిక్కు లేకుండా వేసుకోవాలి. ఇట్లా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 5 చైన్స్ వేసుకుంటున్నా. 3, 4, 5 వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో చైన్ చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత ఇప్పుడు ఇది ఇట్లాంటివి డ్రమ్ బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇట్లా ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసి అక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా బట్టకి ఈ విధంగా లాక్ వేసుకొని మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇది కూడా ఇక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇది కూడా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలి. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా దారం పైకి తీసి డ్రమ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇట్లా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 1, 2, 3, 4, 5 చైన్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకో. మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా దారంని 3 చైన్స్ వేసి ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా కట్ చేసుకున్నాక ఇది గమ్ముతోటి ఇట్లా సెకండ్ స్టెప్ చూపిస్తున్నా. సెకండ్ స్టెప్ సేమ్ కలర్ దారం తీసుకున్నా. ఇట్లా ఇప్పుడు లాక్ వేసుకున్నా కదా, ఇక్కడ లాక్ వేసుకున్న దగ్గర నాట్ వేసుకోవాలన్నమాట. నాట్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళా 1, 2, 3, 4, 5 చైన్స్ వేస్తున్నా. 5 చైన్స్ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. 4 చైన్స్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది, ఎందుకంటే 5 చైన్లో లాక్ వేసుకున్నా కాబట్టి. ఇక్కడ 4 చైన్స్ వేసుకొని లాక్ వేసుకుంటున్నా. లాక్ ఉన్న దగ్గరనే ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత 1, 2, 3 5 చైన్లో మళ్ళీ 3 చైన్ వేసుకొని ఇక్కడ 5 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ పైన దారం చుట్టుకొని ఒకసారి ఈ బీడ్ వెనుక సైడ్ ఉంటుంది కదా థ్రెడ్, ఇట్లా థ్రెడ్ దీనిపైన డబల్ క్రోషే వేసుకుంటున్నా అనమాట. ఇట్లా 1 టైం దారం చుట్టుకోవాలి. ఇట్లా బీడ్ కింద ఉన్న దారం పైన ఇట్లా డబల్ క్రోషే వేస్తున్నాను అనమాట. ఇట్లా చుట్టుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం ఈ బీడ్కి ఎన్ని డబల్ క్రోషా పడతాయో అన్ని డబల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. మొత్తము ఎన్ని పడతాయో అన్నీ మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట డబల్ క్రోషాలు. ఇట్లా మొత్తం 15 డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. నాకైతే 15 డబల్ క్రోషా పట్టిందనమాట, అందుకే 15 వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుందన్నమాట డిజైను ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ 5 చైన్లో మళ్ళీ లాక్ వేసుకుంటున్నా.
లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. 1 2 3 చైన్స్ వేసుకొని ఇక్కడ లాక్ ఉంది కదా, లాక్ దగ్గర లాక్ వేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్ ఉంది కదా, 5 చైన్స్లో 5 చైన్స్ వేసుకుంటున్నా. 5 చైన్స్ వేసుకొని అది ఇక్కడ లాక్ ఉంది కదా, ఆ లాక్ పైన లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నా. 3 చైన్స్ వేసుకొని ఈ 5 చైన్లో మళ్ళీ లాక్ వేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా నీడిల్ పైన దారం చుట్టుకొని బీడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ దీని మీద నుంచి డబల్ క్రోషాలు మొత్తం 15 డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం అంతా మొత్తం ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. నాకైతే 15 డబల్ క్రోషెస్ పట్టాయి అన్నమాట, అందుకే 15 వేసుకున్నా నేను. మొత్తం ఇట్లా ఆర్చుకి ఈ విధంగా వేసుకోవాలన్నట్టు మొత్తము. మనం ఇప్పుడు ఎంత సంపాదించుకుంటే అంత బెటర్ అనమాట. లైఫ్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సంపాదన లేకుండా ఊరికే ఇంట్లో ఖాళీగా ఉంటే అసలు ఏం పని చేయదన్నమాట. అందుకే ఏదో ఒక పని చేసుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్ ఇక్కడ 15 డబల్ క్రోషెస్ వేస్తున్నా. ఇట్లా మొత్తం ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వచ్చింది డిజైన్. ఇప్పుడు ఇక్కడ లాక్ వేస్తున్నా అనమాట. 5 చైన్లో ఇట్లా లాక్ వేసుకుంటున్నా 5 చైన్లో. తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసుకొని మళ్ళీ లాక్ దగ్గర లాక్ వేస్తున్నా అనమాట. ఇట్లా మళ్ళీ ఇక్కడ 5 చైన్స్లో వేసుకొని లాక్ వేసుకుంటున్నా. 5 చైన్స్ ఈ లాక్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ 3 చైన్స్ వేసి ఎక్స్ట్రా ఈ దారం కట్ చేసుకోవాలన్నమాట. 3 or 4 చైన్స్ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్నాక ఇది నీడిల్ అనమాట. ఇది ముడి పడిపోతుంది ఇట్లా లాక్కుంటే, మన సైడ్ లాక్కుంటే. ఇప్పుడు డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చి ఈ విధంగా వచ్చిందనమాట. ఇది థర్డ్ స్టెప్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ మనం లాక్ వేసుకున్నాం కదా, ఈ లాక్లోనే లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా లాక్లో లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఈ 5 చైన్లో ఒకసారి లాక్ వేసుకోవాలన్నమాట. 5 చైన్లో లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 2 3 చైన్సే పడతాయి, ఎందుకంటే మనం 5 చైన్లో లాక్ వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ వేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి సింగిల్ లాక్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని ఉంటుంది కదా స్టార్టింగ్ స్తంభం, దాని పక్కన సందులో నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట. దారం తీసుకొని ఇట్లా 1 2 3 ఇట్లా పికట్ లాగా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా మళ్ళీ దాని మీద దారం చుట్టుకొని మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకోటి ఇట్లా పికట్ లాగా వేసుకోవాలన్నమాట డిజైన్. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక పికట్ లాగా అదే ఒక స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా దాని పక్కన మళ్ళీ స్టార్టింగ్ పక్కన వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ దాని మధ్యలో నుంచి రెండింటి మధ్య నుంచి తీయాలన్నమాట. ఇట్లా దారం ఇట్లా ఈ విధంగా మొత్తం దీనికి మొత్తం ఆర్చుకు మొత్తం ఇలానే వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చిక్కు లేకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఆర్చికి ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా సంపాదించుకుంటే అంత గౌరవం అనమాట ఇప్పుడుండే సమాజంలో. అందుకే చెప్తున్నా అనమాట, సంపాదన గురించి ఎక్కువ సంపాదించుకుంటేనే విలువలు ప్రేమలు అన్నీ వస్తాయన్నమాట. మన దగ్గర సంపాదన లేకుంటే మనం జీరో లాగా ఉంటాం అనమాట. అందరికీ జీరో లాగానే కనిపిస్తుంది. అందుకే ఇప్పుడైతే ఇవి మొత్తం ఈ ఆర్చ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ
లాస్ట్ దానికి వేస్తున్నాను అనమాట. ఇట్లా లాస్ట్ ఆర్చ్ దాంట్లో ఇట్లా తీసి ఇట్లా వేసుకుని తర్వాత 1 2 3 వేసుకుంటున్నా. ఇక్కడ పీకాట్ మళ్ళీ ఒక పీకాట్ లాగా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తుంది కదా, మనం 5 చైన్స్ వేసుకున్న లాక్తో లాక్ వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఇంకా తర్వాత మళ్ళీ 5 చైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 5 చైన్స్ ఉండే దగ్గర 5 చైన్స్ వేసుకొని మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా 5 చైన్స్లోనే లాక్ వేసుకోవాలి. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాం కదా, దాంట్లో సింగిల్ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా నీడిల్లో థ్రెడ్ చుట్టుకోవాలి. ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా స్తంభం లోపల నుంచి ఇట్లా దారం తీసి పికట్ అదే స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 చైన్స్ వేసుకొని ఈ విధంగా మొత్తం ఇదే కంటిన్యూ డిజైన్. చీరకైతే మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట కంటిన్యూగా. ఇట్లా నేనైతే ఊరికే కొంచెం చూపిస్తున్నాను అనమాట వేసి. ఎక్కువ లెంత్ వీడియో ఉంటే పోస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లా కొంచెం సింపుల్ డిజైన్ ఇట్లా వేసి హెవీగా చూపించకుండా కొంచెం వేసి చూపిస్తున్నాను అనమాట డిజైన్స్. అందుకే ఇప్పుడు నాకైతే ఇప్పుడు 15 వేసుకున్నా కదా, 15లో నాకు 12 పీకాట్స్ వచ్చాయన్నమాట. ఇవి మొత్తము ఆర్చ్కి దీనికి మొత్తం 12 వచ్చాయన్నమాట. ఇవి ఆర్చెస్. ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయన్నమాట. ఇదే విధంగా డిజైన్ మొత్తం వేసుకోవాలన్నమాట. చీరకైనా ఇదే విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ డిజైన్కి కుచ్చులు కడితే ఈ విధంగా ఉందన్నమాట డిజైను. మీరు కావాలంటే ఇది ఇక్కడ స్టోన్లెస్ కానీ చైన్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అతికించుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే అతికేయడం లేదు. ఈ డిజైన్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.